అన్నగారు వదిన గారి మహిమ చేసి సృష్టించిన లేఖలు వారి పితృదేవతల స్వహస్తాలిఖితాలని నమ్మి రాజుగారు ప్రగడ గారు పరలోక ప్రయాణం కట్టారు. రేపే అగ్ని ప్రవేశ ముహూర్తం. అలా మరిది గారు ఆ ముహూర్తానికి మీకు ఏకాశకు వివాహం జరిపించు. ఏమి ప్రాణేశ్వర? అవును ప్రాణేశ్వరి, అంతా నీ దయ. నేను నిన్ను మెచ్చినాను. కాదు ప్రాణేశ్వర, నేను నిన్ను మెచ్చినాను. నేనును మెచ్చినాను. నేనును మెచ్చినాను. నేనును మెచ్చినాను. నేను మెచ్చినాను. మహారాజా, మీ మేలు కోరిన వాడిని నా కడసారి మనవి వినాలి. ఏమిటి అపశకులు? భటులు, ఈ ముసలివాడిని అవతలకి వెళ్తాను. నాయనా, ఈ చేతులు కావు, నా మాట విను, ఈ ప్రయత్నం మానుకో. మహారాజా, 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 శివ శివ, పాపం పండింది, ఏం చేస్తాం? బుద్ధి కర్మానుసారి. దయచేయండి, కళ్ళు మూసుకోండి, పితృదేవతలను స్మరించుకోండి, నా వెనకే అగ్నిగుండంలో దూకండి. తమ్ముడు జాగ్రత్త. ఓ, వీరి సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు దూకండి. జై అగ్నిదేవా. రాజన్, ఇంకా చూస్తారే, కనివ్వండి. అక్కడ ముందు నీవు దూకు. అమ్మో సేవకుణ్ణి, మీ వెనకనే నేను రావాలి. కాదులే, మంత్రివిగా ముందే ఉండాలి. కాదు రాజన్, శాస్త్రం ఇటువంటి సమయాల్లో మీరే పెద్దలు. కాదు కాదు, ఎప్పుడు మంత్రులే పెద్దలు. రామ 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 రామ, మీరు పెద్దలంటే మీరు పెద్దలంటూ ఇలా ఉంచుకుపోతే అన్నగారు మీకు దూరం అవుతారు. దారి తప్పుతా. కనివ్వండి. అవును అక్కడ దూకే భయం లేదు. అది కాదు రాజన్, ముందు తమరు కానిస్తే. సరే. అబ్బో మంటలు. కాదు రాజన్, వేంద్రం. అయ్యయ్యో, మీరు దారి తప్పుతారు రాజన్. అదే దూకడం అంటే ఎలాగో. పాపం అలవాటు లేదు కదూ. భటులు, సాయం చేయండి. రామోహరి రామోహరి, నారాయణ నారాయణ. ఏం జరుగుతుందో ఏం చూస్తాం. రాజుగారు ప్రగడ గారు మళ్ళీ వస్తారా బాబు? సోదర సోదరి మళ్ళారా, మీరు వట్టి అమాయకులు. మీకు పాప పుణ్యాలు తెలియవు. ఆ సత్యాన్ని నిరూపించడానికే భగవంతుడు చేసిన పరీక్ష ఇది. పుణ్యాత్ములైతే తప్పకుండా పైకొస్తారు. మహాజనులారా, శివకటాక్షం ఇలా ఉంది. మీకు తెలియందేమీ లేదు. మన రాజు ఆ బాదరాయణుడు వట్టి కామాంధులు మదాంధులై అయిపోయారు. వాళ్ళ పాపమే వాళ్ళను దహించి వేసింది. వాళ్ళిక తిరిగి రారు. ఆహా ఆహా, తిరుగు పుణ్యాత్ములు కనుక మీరు తిరిగి రాగలిగారు. ఆర్యులారా, ఈ మహావీరుడు అమాన్యుడు కాదు. వీరు ఉదయగిరి యువరాజులు, దేవాంశ సంభూతులు, అద్భుత శక్తులు కలవారు, దేవకన్యలను వివాహమాడిన వారు. మహావీర, ఇంక మీరే మాకు రాజు, మిమ్మల్నే కొలుస్తాం. మహాజనులారా, మీ భక్తికి నా ధన్యవాదాలు. కాని నాకు రాజ్యకాంక్ష లేదు. నా తల్లిదండ్రులు వృద్ధులు. వారిని సేవించుకోవటానికి నేను నా రాజ్యానికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆశీర్వదించమని కోరుతున్నాను. అయితే మీ తమ్ముడు గారినైనా మాకు రాజుగా చేయండి. మీరే అనుకుని వారిని సేవించుకుంటాం. మరి నువ్వేమంటావు తమ్ముడు? నేనేమంటాను? ప్రజల కోరిక మీ కోరిక, నా కోరికే అదే అయినప్పుడు తప్పుతుందా అన్నగారు? కానివ్వండి. అయితే నా తమ్ముడు రెండు చింతల గారికి వెంటనే పట్టాభిషేకం జరిపించి మరీ పెడతాను. శుభం శుభం. జై జగదేక వీరునికి, జై రెండు చింతల మహారాజు గారికి, జై జగదేక వీరునికి. నా మాట వినండి, కాస్త పండైనా తినండి. ఇలా ఎన్నాళ్ళని నిద్రాహారాలు మానుకుంటారు. ఏం చెయ్యను రాణి, ఆ భగవంతుడికి నా మీద దయ రావడం లేదు. కళ్ళు లేని కబోదినై నిన్నిలా వేధిస్తూ ఇంకా ఎందుకో నేను జీవించను. అయ్యో, అలా అనకండి.
అమ్మా అబ్బాయి గారు యువరాజు గారు ఈ ఊళ్ళోనే ఉన్నారట. మా అబ్బాయి మా ప్రతాప. అవునమ్మా, దేవకన్యకల్ని పెళ్లి చేసుకున్నారట. ఈ రాజ్యం కూడా గెలిచారట. ఈ రోజు మహా ఉత్సవం జరుగుతుందమ్మా. నిజమేనమ్మా. ఏమండి అంత అదృష్టమా? అబ్బాయిని మళ్ళీ ఈ జన్మలో చూస్తారనుకునే రాణి పద, ఎక్కడున్నా సరే ప్రతాప్ చూస్తీరా. దేవక తీసుకు వెళ్ళరా. పౌరులారా, శ్రీ జగదేక ప్రతాప మహావీర చూడామణి శ్రీ ఉదయగిరి యువరాజులం గారు ఆదేశించినట్టుగా ఈ రాజదంపతులకు పట్టాభిషేకం జరిపించాం. శ్రీ రెండు చింతల మహారాజు గారికి, శ్రీ ఏకాశి మహారాజు గారికి. కోట దగ్గరికి వచ్చేసాం బాబు. నెమ్మదిగా రండి. ఆగండి ఆగండి, ముష్టోళ్ళు మీరెక్కడికి? ముష్టి వాళ్ళు కారణం ఆయన. మీరు ఉదయగిరి మహారాజు గారు మహారాణి గారు ప్రతాప్ గారి తల్లిదండ్రులు. వారిని చూడటానికే వచ్చారు. వెళ్ళనివ్వండి. మరే నీకేదైతే మాకేదనుకున్నావా? రాజు రాణి అయితే ఇలాగా వచ్చేది. గుర్రాలే ఏరిగిలే చెల్లలేని. వాళ్ళతో ఏంటి అట్ట అన్ని తగిలేక చూసేవారు విధి వైపరీత్యం ఏ గతికి తీసుకొచ్చిందో. వంశవర్ధనుడైన నా ప్రతాపుని గర్వాంధుడనై ఏనాడు వెళ్ళగొట్టాను. ఆనాడే భగవంతుడు నాకు చూపు లేకుండా చేశాడు. నేను చేసిన పాపం క్షమించడానికి నాకు శిక్ష అవమానం జరగవలసిందే. ఊరుకోండి. నాయనలారు, నిజంగా ప్రతాపం మా అబ్బాయి. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే పోనివ్వండి. మీ అమ్మ నాయన నిన్ను చూడ్డానికి వచ్చి ఇలా వాకిట్లో కాసుకున్నారని మా అబ్బాయితో చెప్పిరండి నాయన, మీకు పుణ్యం ఉంటుంది. ఏమిటో తల్లి, మీ మాటలు చూస్తే నిజమనిపిస్తుంది, వేషాలు చూస్తే కాదనిపిస్తుంది. ఏమి గ్రహించారమో ఏమో. ఇక్కడే ఉండండి అమ్మా, వారితో చెప్పొస్తాను. ఎవరో వచ్చి తమ తల్లిదండ్రులను చెప్తున్నారు. ఎక్కడున్నారు? సింహద్వారం దగ్గర వేచి ఉన్నారు. అన్నగారి తల్లిదండ్రుల పడులు ఎక్కడ? ఏనుగా, గుర్రం, రథం, పల్లకి. ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి ఆశ్చర్యం! గాఢాంధకారం నుంచి హఠాత్తుగా పండు వెన్నెల్లోకి వచ్చినట్టుందే. మీ కోడళ్ళు నాన్నగారు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నికుమారి. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మాయిలు, మీ మహిమ వల్ల మళ్ళీ నాకు చూపును ప్రసాదించారు. నా ఆనందాన్ని ఎలా ప్రకటించాలో తెలియదండి. మహారాణి, పోయిన చూపు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? సత్య బ్రతికినట్టు నాన్నగారు. లెస్స బలికి. మీరెవరు? నేను మీకు ఇంకో కుమారుని అనుకోండి. నేను నా రాణి మీ దాసులం. ఓ, అబ్బాయి మిత్రరాజులా? 100 ఏళ్లు జీవించి సుఖంగా రాజ్యం చేసుకోండి. నాన్నగారు, నాకు ఆజ్ఞనివ్వండి.
మన రాజ్యాన్ని అపహరించిన ఆ దుష్ట సేనాపతిని సంహరించి మళ్ళీ మిమ్మల్ని పట్టభద్రులు చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు. జాగ్రత్తగా వెళ్ళిరా నాయన. అమ్మా మీరు భయపడకండి, నా సైన్యాన్ని వెంట పంపిస్తాను. అన్నగారు దిగ్విజయం చేసుకొస్తారు. నా సైన్యాన్ని వెంట పంపిస్తాను. అవును వత్స, తన చీర నీ దగ్గర ఉన్నంత వరకే ఇంద్రకుమారి నీ వశమై ఉంటుంది. కానీ వేటలకు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ చీర నీ దగ్గర ఉండరాదు. నన్ను తలుచుకుంటే ఆ చీర బయటికి వస్తుంది. నీకు ఆప్తులైన వారి దగ్గర భద్రపరుచుకోవాలి. జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటానమ్మా. నీ ఆశీర్వాదమే నాకు జయం. అమ్మా, ఈ చీర చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఆహా, ఎంత బాగుంది. ఈ చీర ఎవరి కోసం తెచ్చావు నాయన? అదంతా తర్వాత చెప్తాను. నా ప్రాణమంతా చీరలోనే ఉంది. ఎలా దాస్తావు? నాకిన్ని చెప్పాలా నాయన? పెద్దదాన్ని, నాకు అన్ని తెలుసులే. సైన్యం సిద్ధంగా ఉంది. యుద్ధానికి వెళ్ళాలి. ఆశీర్వదించాం. దేవి కటాక్షం నీకు జయం కలుగుగాక. వెళ్ళిరా నాయన. సేనాపతి, మన సైనికులకు కావాల్సిన సదుపాయాలన్నీ మీరే స్వయంగా చూడండి. మళ్ళీ తెల్లవారుసామనే ప్రయాణానికి సిద్ధం కావాలి. ఆగండి. ఎవరు మీరు? తమ్ముడు. అన్నయ్య, ఏమిటిదంతా? అన్నయ్య, సమయానికి దేవుళ్ళ కనిపించావు. రక్షించు. వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తున్నారు అన్నయ్య. క్షమించాలి మహారాజా, మా తప్పు ఏం లేదండి. ఆయన్ని తమ వంటి వారి తమ్ముడని ఎట్టా అనుకుంటామండి. ఏ మరేం భయం లేదు. మీ అభియోగం ఏమిటో చెప్పండి. మరండి, ఆయన మాతో జూదవాడి ఓడిపోయారండి. డబ్బిచ్చి కదలమంటే ఉన్నట్టే ఉండి మా డబ్బు కూడా నూక్కుని పారిపోయాడండి. అంత అబద్ధం అన్నయ్య. కావస్తే నువ్వే చూడు, నా దగ్గర చిల్లు గవ్వన్నా లేదు. ఆయన మాట నమ్ముతారా బాబాయ్? ఏది? మీకెంత డబ్బు రావాలో చెప్పండి. అంతా కలిపి 1000 కాసులండి. అవ్వా, ఇది పచ్చబద్ధం. నేను ఓడిపోయింది నువ్వులేగా. సేనాని, వీరికి 1000 కాసులు ఇచ్చి పంపించండి. చిత్తం దేవరా. అంటే అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకుంటాను అన్నయ్య? శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించినట్టు రక్షించావు అన్నయ్య. అయ్యి లే తమ్ముడు, పద. ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ, ఆదిలక్ష్మి వంటి
ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మ సేవలంది మాకు పరములీయవమ్మ ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మ మనసు చల్లన కాగా మంచి గంధము పూసి మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము పారాణి వెలయించి పాద పూజను చేసి కోరికలు తీరునని పొంగిపోయేము ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మ సేవలంది మాకు పరములీయవమ్మ సేవలంది మాకు పరములీయవమ్మ ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మ ఆహా ఇంత మంచి కోడళ్ళు నా అదృష్టం కొద్దీ దొరికారే అమ్మాయిలు. మెచ్చినారుగా మరి మాకు వరం ఇవ్వండి. వరాలిచ్చే దేవకన్యలు మీకు నేనే వరం ఇవ్వగలనే అమ్మాయిలు. అలా సొక్కులు చూచినారా అత్తాదేవి గారికి మన మీద ప్రేమ లేనే లేదు. అవునవును. అయ్యో అలా అనకండి అమ్మా. మీ కోరిక ఏమిటో చెప్పండి, అలాగే తీరుస్తాను. మరే మా ప్రాణేశ్వరుడు మీ చేతికిచ్చిన చీర ఇవ్వండి, ధరించాలని ముచ్చటగా ఉంది. ఏమో అనుకున్నాను. ఈ మాత్రానికి ఇంత ఆర్భాటం ఎందుకే పిచ్చి పిల్లలు. అబ్బాయి అయినా మీకోసం తెచ్చిందేగా, రండి ఇస్తాను. ఇదిగోనమ్మా, ఈ చీరేగా. ఈ చీరే మరి మీలో మీరు తగవులు ఆడుకోరాదు. ఎవరికి ఇమ్మంటారో చెప్పండి. జయంతికి ఇవ్వండి, జయంతికి ఇవ్వండి, జయంతికి ఇవ్వండి. అలా ఉండాలి. అయితే నువ్వే తీసుకోమ్మా. చూచినారా మన అత్తాదేవి గారు చాలా మంచివారు. తమ్ముడు, అన్నయ్య. చూచావా ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో? అవునన్నయ్య, ఈ అడవి పువ్వు ఎంత ఘుమఘుమగా ఉందో చూ. ఆహా. ఆ. తమ్ముడు, చిత్రంగా ఉంది. తల దిమ్మెడుతుంది, కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా ఉంది. నాకేం లేదే. ఆహా, ఎంత గుమగుమగా ఉందో. జగజ్జిత్ అంటే ఏమనుకున్నావు? నక్క జిత్తు. నీ బ్రతుకి నన్ను కాపాడేవాడివా? ఓ స్వర్గానికి పో. ఆహా, ఈ పథకం 3 నెలల గ్రాస్. ఆహా, ఈ కంకణాలు 5 పైన 5 10. 3 6 10 ఎన్ని? 3 6 అలా సకులు పాపం నరుడు ఆపదలో నుండెను, రక్షించి వెళ్ళని వలను. అవునవును. తమ్ముడు, తమ్ముడు, నరుడా, ఓ నరుడా, ఇటు ఇటు. జయంతి, నాగిని, వారుని, మరీచి, మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? ఇదిగో నీవు హరించిన నా చీరే తిరిగి నాకు లభించినది.
జీవించగలను. మీరు దేవకాంతలు, మీ ప్రేమను నిజమనుకున్నాను, శాశ్వతం అనుకున్నాను. అహో బత, నేను వినలేను. నా శాపము తీరిపోయినగా మన రుణమును తీరెను. మా లోకమునకు వెళ్ళనే వలను. సక్కులు పదండి. జయంతి, నాగిని, వారుని, మరీచి నన్ను హతభాగ్యుని చేసి వెళుతున్నారు. జయంతి, ప్రాణేశ్వరి. ఈ నగలు తీసుకు పారిపోతా ఉంటే పట్టుకొచ్చామండి. ఏంటి పారిపోతున్నానా? నేరుగా ఇక్కడికి వస్తుంటే మరి చెప్పు, యువరాజు గారు ఎక్కడ? అదే చెట్టు కింద పడుకుని మాట్లాడుతూ నిద్రపోయాం. ఇంతలోకి గామ్, గీమ్ అని పెద్ద సందడైంది. వెలుగు వచ్చి చూసేసరికి అన్నయ్యని ఎలుగుబంటి ఇచ్చిపోయింది. ఎలుగుబంటా? నిజం చెప్పు. కాదు పులి, పెద్ద పులి. చాలా పట్టుకుని ఇలా పైన వేసుకుని పారిపోయింది. ఈ నగలన్నీ అక్కడ పడి ఉన్నాయి. మీకు చూపిద్దామని తీసుకొస్తుంటే వీళ్ళిద్దరు నన్ను పట్టుకున్నారండి. అబద్ధం. కాదు తమ్ముడంటూ తిమ్మడ తయారయ్యాడు. ఇందులో ఏదో మోసం ఉంది. వీడిని కట్టిపడేయండి. మహారాజు గారి దగ్గరికి ఇడిచికెళ్దాం. రేయ్, వెంటనే యువరాజు గారి కోసం కోనంతా గాలించండి. వెళ్ళండి. నా మాట వినండి జానాధిపతి గారు. జయంతి, ప్రాణేశ్వరి, జయంతి, ప్రాణేశ్వరి, జయంతి, జయంతి, ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి. రాగిని, వారుని. రారా కనరారా కరుణమాని నారా ప్రియతమలారా. రారా కనరారా కరుణమాని నారా ప్రియతమలారా. రారా నాలో నాలుగు ప్రాణములనగా, నాలో నాలుగు దీపములనగా, నాలో నాలుగు ప్రాణములనగా, నాలో నాలుగు దీపములనగా, కలసి మెలసి అలరిల్చిన చెలులే, కలసి మెలసి అలరిల్చిన చెలులే నన్ను విడనాడెదరా. రారా కనరారా కరుణమాని నారా ప్రియతమలారా.
కుమారి, నీవెంత దుఃఖించినా నువ్వు ప్రయోజనం లేదు. నీవు ఆ నరుని విస్మరించనే వెళ్ళడు. మునిశాపం తీరిపోయినది. లేదు జనక, శాపం తీరిన మాత్రమున మా రుణానుబంధము తీరునా? ఎంతో ప్రాణాధికంగా ప్రేమించి మనసు నర్పించుకున్న భర్తను విస్మరించుట భార్యలకు చెల్లునా? సాధ్యమా? మూర్ఖురాల, అయిన నీ పంతము మానవా? కోపం వలదు జనక. మా కోసం మా ప్రాణేశ్వరుడలు పరితపించి ప్రాయోపవేశము చేయుచున్నారే, వారికి ఏ అపాయము కలిగిన మేము భరించలేము. వెళ్ళి మా భర్తను రక్షించుకున్నట్టు అనుజ్ఞ ఇవ్వండి, వేడుకుంటున్నాం. నీ బుద్ధి నశించినది. గురుదేవా, మీరైనా చెప్పండి, జరామరణాలతో నశించు మానవులెక్కడ? అనంత యవ్వన వికాసంతో అమరులైన దేవతలెక్కడ? ఆ మానవులతో మనకు సంబంధమా? ఎన్నడైనా కలదా? అదేమి మాట దేవేంద్ర? దేవదానవ యుద్ధములలో దేవతలకు సహాయపడిన దుష్యంతాదులు మానవులు కారా? మన ఊర్వశిని చెట్టపట్టిన పురూరవుడు మానవుడు కాడా? వారు మానవులైనను దివ్య శక్తులతో మన దేవతలకు సాటి వచ్చిన వారు. మరి ఈ మానవుడు అంతటి వాడుందురా? ఏమున్నది దేవనాథ, అతని దివ్యశక్తులను పరీక్షింతము. ఉత్తీర్ణుడైనతో ఆకే అభ్యంతరము లేదు. కుమారి, నీ ప్రాణేశ్వరుని దివ్య శక్తులను మేము పరీక్షింతము. నీకు సమ్మతమేనా? సమ్మతమే. ఓ సమ్మతమే, సమ్మతమే, సమ్మతమే. అయిన అగ్నిదేవ, మీరు అతని సాహసమును పరీక్షించురండి. నేను అతని గాంధర్వ విద్యను పరీక్షించను. వెంటనే పరీక్షించరండి. తర్వాత నే చేయి పరీక్ష చూచెదరు కాక. ఆగు. నీ సాహసము త్యాగము ప్రశంసనీయం. ఆశీర్వదిస్తున్నారు. తమరెవరు? నేను ఒక దేవతను. అభీష్ట సిద్ధిర. మహావీర, రక్షింపు, రక్షింపు! జగదేక వీర, రక్షింపు, రక్షింపు! ఏమిటి చిత్రం? రాతిలో పుడుకుని పోయినారే, ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరిలా చేసినారు? ముందు రక్షించు మహావీర, ఈ బాధ భరించలేను. ముందు రక్షించు. లాభం లేదు మహావీర, ఇది గంధర్వుల శాపం. వజ్రాయుధానికి కూడా ఈ శిల దక్కదు. అయితే మిమ్మల్ని ఎలా రక్షించేది? అవిగో, అవిగో ఆ జంత్రములను ఏకకాలమున మేళవించి నీ గానామృతముతో ఈ శిలను కరిగించగలవేని నాకు శాప విమోచనము కలుగు. దేవి కృప. ఓం ఏకోనేకోహమస్మి. ఓం ఏకోనేకోహమస్మి. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ
శంకరి శివ శంకరి శివానందలారి శివ శంకరి చంద్రకళాధరి ఈశ్వరి దని దని స దని స దని స దని స దని స చంద్రకళాధరి ఈశ్వరి దని పమగారి పద మపనిరి ని సదప చంద్రకళాధరి ఈశ్వరి దని స మపద ని స సరి మగరి మపని దని స మపనిరి సరి ని సదని ప మపని సరి సని సరి గాని సరి ని సని సని పని పమ పమ గమరి సని స సరి మపని దాని స సరి మపని దాని స సరి మపని దాని స చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి విజయోస్తు కుమారా విజయోస్తు. నేను వరుణదేవుడను. నీ గాంధర్వ విద్య పరీక్షించుడికే ఇట్లు చేస్తుంది. ధన్యోస్మి దేవా ధన్యోస్మి. అయిన నా మనోరథం సిద్ధించినట్లు. కాని నీవింకా ఇంద్రదేవుని మెప్పించవలను. రమ్ము, నిన్ను మహేంద్ర సభకు తీసుకుని వెళ్ళిదను. జగదేక వీర, నీ సాహసమును అమోఘముగా ప్రదర్శించినావు, మెచ్చినావు. గాంధర్వ విద్యలో నీ మహిమను అద్భుతముగా ప్రకటించినావు. సంతోషం. అంతా తమ ఆశీర్వాదమే మహేంద్ర. కానీ మేమిప్పుడు నీ దివ్య శక్తులను పరీక్షింపనున్నాం. ఉత్తీర్ణుడవు కాగలవా? తమ ఆజ్ఞ. త్రిలోక పూజ్యులైన ఈ మహర్షులు, దివ్య మహిమోపేతులైన ఈ దేవతలు, అఖిల లోక పాలకులైన మహేంద్రులు తమరు. తమ సన్నిధికి చేరినప్పుడే నేను అదృష్టవంతుడు. కాని ఏమిటి నీ ధైర్యం? నీవు మానవ మాత్రుడవు,
దేవకాంతులను కోరుతున్నారే, చివరికి నీ భార్యలను నీవు గుర్తుపట్టగలవా? తమ సందేహము నాకు అర్థమొగటలేదు మహేంద్ర. నా భార్యలను నేనే గుర్తింపజాలనా? అవును, దేవతలు కామరూపధారులు. ఏ నిమిషమున ఏ రూపమును ధరింతురో, ఎచ్చట విహరింతురో వారిని కనిపెట్టగల ప్రజ్ఞ నీకు కలదా? ప్రజ్ఞలు కాదు మహేంద్ర. మా ప్రియ దంపతులకు శరీరములు వేరైనను ఆత్మ ఒక్కటే. ఏ రూపం ధరించినా, ఏ లోకంలో విహరించినా నా ప్రాణకాంతలను తప్పక గుర్తించగలను. లేనిచో మారు మాట లేక నీవు తిరిగిపోగలను. జాగ్రత్త. ఆ భయమే నాకు లేదు మహేంద్ర. అయిన అరుగు ఆ వనితారత్నములను చూడు. ఆ ఐదుగురిలో నీ భార్యలెవరో గుర్తించగలవా మరి? ఏమి ఆశ్చర్యము! ఒకే రూపమున ఐదుగురు వనితారత్నములు వెలుసులుచున్నారే. ప్రాణ సమానలై వరలు భార్యలు నల్వురే నాకు, వేరే ఏ మానిని నిల్చెనో ఇతట. మాత కదా పరకాంత, మాత కదా పరకాంత, మాయవేయైన ఇదే జగజ్జననియాన బయల్పడి రాగదమ్మా, బయల్పడి రాగదమ్మా. ఈ దీనుని పుత్రవత్సలత దీవన జగదమ్మా తల్లివై. ధన్యుడవు వీరా, ధన్యుడవు. ఈ సమయస్ఫూర్తి శ్లాఘనీయం. అప్పుడే ఏమైనది మహావీర, ఆ నలుగురిలోని భార్యలను వేరువేరుగా గుర్తించవలెను. ఆజ్ఞ. సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రుతనయ పతిన్వాసి తనరగలదే. పాపరాశి దహించు వహ్నిదేవ కుమారి ఆత్మేశు నెడవాసి అలరగలదే. పరమ పావనుడైన వరుణదేవుని సుత భర్తను విడనాడి వరలగలదే. నాగస్వరానంద నాగరాజ సుపుత్రి జీవితేశుని వీడి చెలగగలదే. పార్వతీదేవి కృపను నా భార్యలైన అమరకాంతలు పతివ్రతల గుదురేని. కూర్చొనుడు, ఈ యుక్తులు నా దగ్గర కాదు. పార్వతీదేవి కృపను నా భార్యలైన అమరకాంతలు పతివ్రతల గుదురేని. ఇప్పుడు వారల గప్పిన ఇంద్రజాల మహిమ త్రుటిలోన మధుమాయ మగునుగాక. వర్ధిల్లుము వీరా, వర్ధిల్లుము. అగ్నిదేవ, వరుణదేవ, నాగరాజా, మన అల్లుని శక్తియుక్తులు అపూర్వము. మనము గర్వింపవచ్చు. పుత్రికలారా, మీ పాతివ్రత్యము ఆదర్శప్రాయమైనది. మీరిక మీ ప్రాణేశ్వరునితో సంతోషముగా భూలోకములకు వెళ్ళవచ్చు.
ఆనాడు తెలుసుకోలేకపోయాను. నీ మనోరథాన్ని సాధించుకున్నావు. నీ జీవితాన్ని స్వర్గం చేసుకున్నావు. నీవు ధన్యజీవి. మన చంద్రవంశం తరించింది నాయన. ఇప్పుడు చెప్పు, నీ చరిత్ర ఏమవుతుందంటావు? ముందు తరాల వారికి పురాణం అవుతుంది. ఒప్పుకున్నాం. మహారాణి, ఇదంతా మీ పూజాఫలం. అంత ఆ దయామయి పరమేశ్వరి పార్వతీదేవి కటాక్షం. జగదేక వీరుని కథ కళా అభినయ కౌశలాన్ని దిగ్విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అందరూ టీం అందరూ కూడా ఒకసారి వస్తే ఒక ఫోటో తీసుకొని తర్వాతి రావణాసుర యొక్క ఏకపాత్రను చూద్దాం. ప్రొఫెసర్ శ్రీదేవి గారికి సాదర స్వాగతం. అదేవిధంగా జంగయ్య గౌడ్ గారికి అండ్ గాయత్రి మేడం గారికి, ఇంద్రుడిగా వేసిన వరుణ అగ్ని అందరికీ కూడా వాయు అందరికీ రండి, సేనాధిపతి, అదేవిధంగా జగదీశ్వరి మాత, అదేవిధంగా వరలక్ష్మ గారు అందరు రండి అమ్మా. ఒక ఫోటో తీసుకొని వెంటనే వెంకటస్వామి గారి రావణ ఏకపాత్రాభినయం స్వాగతం. ఒక్క నిమిషం గురుగారు. సమరమునకు సిద్ధమై సేతు నిర్మాణము గావించి కోతి మూకతో లంకలో కాలిడిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుటయా? చేసినది తప్పని ఒప్పుకొని సీతను రామునకు అప్పగించి అతని శరణు వేడవలైనా, లేకుండా సమస్త రాక్షస జాతి సంగ్రామములో నిశ్శేషముగా నశించుట నిక్కువమా? తప్పొప్పులు నిర్ణయించునంతటి సమర్థుడు, నాకు శరణ సంగునంతటి అధికుడా ఓ రాముడు. అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానానున భాషా విభూషణుండనై అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండనాది నాదులకు ఆధినాదుండనై అనితర లభ్య శంకర ప్రసాదిత అనేక వర సంపన్నుండనై అఖిల సురాసుర గరుడ గంధర్వ కిన్నరోరుగ కింపురుష సిద్ధ సాధ్యనీక కైవార కరకరణిక రాకర మణిమంజీర కింకని క్వన క్వన ఘన స్వనాలాపణల మేల్కోంచు సార్వభౌముడనై అష్టదిక్పాలకులనే సోపానములుగా చేసుకుని అమర సింహాసనం అధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపడుత్వమాధారముగా ముల్లోకములు జయించి అనన్య సామాన్య ప్రతిభాపడుత్వమాధారముగా ముల్లోకములు జయించి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత దీక్షా దక్ష రక్షోనాథుండనకు నేనా ఆ నరవానరాధముల నర్ధించుట దక్షిణాంభోది వలయుతాఖండ లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడ? ఒక సామాన్య సామ్రాజ్య పాలనకు దూరుడై కానల పాలైన ఆ రాముడెక్కడ? నిరంతర స్నాన సంధ్యానుష్ఠాన నిష్ఠాగరిష్టం బగు మా బ్రహ్మవంశమెక్కడ? నానా కుల శంకరముడి జనచరణ సేవా పరాయణులైన ఆ క్షత్రియులెక్కడ? దృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహములైన ఈ దైత్య యోధ ప్రకరమెక్కడ? చంచల చిత్త శాఖ మృగ సమూహమెక్కడ? రాఘవుండ సుగ్రీవ సహాయంబున కపిసేనల సేకరింపవచ్చును. నల నీలాచార్య శిల్పి అనుగ్రహమున సేతువు నిర్మింపవచ్చునుగాక. అంత మాత్రమున వీర భయంకరులకు అసుర వీరులతో సమరమున నిలవగల సమర్థుడా రాముడు.
దోశరథి, నీవు ధర్మవర్తనుడవని కీర్తింపబడుచుంటివే. ఏది నీ ధర్మవర్తనలెట్టివో నా ముందు వివరింపు. నా సోదరి శూర్పణఖ భర్త అంత మగుటకు మా బంధు విరోధముల కారణం. వాని కుమారుడు జంబుకాసురుడు తన పితృహంతకుడనైనా నాపై పగ సాధింప అజ్ఞాత తపం బుణరించుచుండ నీ మునిగనంబ రహస్యమెరింగి నికుంజచ్ఛేదన నెపమున నీ తమ్ముని చేయ నిరపరాధిని చంపించిన మోసమునేమైనను గ్రహింపగలిగితివా? భర్తృవియోగ దహవాణలు తప్త చిత్త అయిన శూర్పణఖ తన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే నెత్తియు నోరుయు మొత్తుకొనుచు వచ్చి, నా కుమారుండు నీకేమి అపకారమునర్చే రామచంద్ర, వాణ్ణి చంప మీ మనం బెట్లొప్పినని స్వల్ప నిష్ఠూరంబులాడుతూ వచ్చి గొల్లున విలపించినంత మాత్రమున ఆమె నాసిక కర్ణ ఖండనం గుణరింపు చేయుట నీ అంతటి వాడు చెయ్యదగిన కార్యమా? మతి లేక గతి తప్పిన నీ దురితమ్ముని గప్పిపుచ్చుకున్న నన్ను మోహించినదని, వివాహమాడ నిర్బంధించినదని, వైదేహిని మృంగబోయినదని అద్భుత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమున సువిమర్శనా పరులా మోదింతురా? ఒక వంక మాంగళ్య సౌభాగ్యమును కోల్పోయి వేరొక వంక కడుపు కాలి గోడు గోడున నేర్చు చేడి కోమోతురయ్య నీ చెంతకే తెంచెనా? ఇట్టి కట్టు కథలనెవరైనా నమ్ముదురా? నమ్ముదురుగాక. నీవు సకల సద్గుణ ధాముడవని, అపకారికి ఉపకారము నడుచు కృపామయుడవని పేరొందిదివి కదా. ఒకవేళ నా సోదరే దుర్మోహమున ప్రవర్తించిన నీకిది నీతి కాదని నీవు ఆమెను మందలింపవలగు, లేదా బంధించి ఆమె ఏ రాజ్యమునకు చెందినదో ఆ రాజ్యాధినేతనైన నా కెరింగించి తగిన శిక్షార్హురాలిగా వింపవలగు. అంతియే కానీ నేను ఈ వనవాసమున సైతం భార్య సహితుండను. నా తమ్ముడు భార్య ఇచ్చటలేదు, నిన్న అతడు పరిణయం వాడునట్లు వ్రాయుదునని నమ్మించి ఆడుదాని వీపుపై రక్కసి ముక్కు చెవులు జక్కుమని నీ తమ్ముని చెంత కంపించి అతనిచే ఆమె ముక్కు చెవులు గోజించుట ధర్మవర్తనయా? నీ సందేశమును ఏ తాళపత్ర ఖండమునందోగాక బ్రహ్మవంశ సంజనిత నవ వ్యాకరణ పండితుడనైన నాకు సహోదరి, ఒక తపోధనికి అర్ధాంగ లక్ష్మి, మరో ధీమంతునకు మాతృదేవి అయిన ఆమె వీపుపై వ్రాయుటకు మించిన క్రౌర్యము హైన్యము మరేదైనా జుండునా? ఇంతటి హీన కృత్యము నర్చిన వారెవరైనాను ఇంతకు ముందుండిరో ఇక ముందుందురో? ఏమియు తెలియని వారే ఇట్టి పాప కృత్యముల పట్ల క్షమార్హులు కానప్పుడు న్యాయ పాలనా ధర్మములెరింగిన నీవే ధర్మరహితుడవై అకారణముగా ఒక స్త్రీని ముక్కు చెవులు గోయించి శిక్షార్హుండవెట్లుగా కుందువు. అందులకే నీ సతిని నీకు దూరమునర్చిన క్షణ జనితోగ్ర భార్య వియోగ క్లేశ బోరంబున గాని నీచే వికలాంగి అయిన శూర్పణఖ చెందు వేధ నీకు బోధపడుననే నేను సీతాపహరణంబునర్చితి. యథార్థమును గప్పిపుచ్చి లంకేశ్వరుడు కామాంధుడై జానకి నపహరించని దుష్ప్రచారములు చేయిచు మీ వారంతయు నాపై నిందలు మోపట నీచత్వము కాదా? వారికి నాపై వైరమున్నంత మాత్రమున అనరాని వినరాని నిందలు నంటగట్టుట న్యాయమా? ఆనాడు జనకుడు చాటించిన సీతా స్వయంవరమున శివుని వింటినే ఎత్తలేక భంగపడితినా నేను. ప్రమదగన పరివేష్టితులై పార్వతీ పరమేశ్వరులున్న కైలాసాచలమునే కదల్చిన నేను శివధనసునెత్తలేనైతినా? జనకునిపై కినుకతో వచ్చటకేగిన నేను ఆవేశమున శివధనసునంటే తిని. అంతియే కాని ఏ స్వామి ఆత్మలింగ ప్రసాద కాంక్షినే ప్రాణములనే త్యజింపబోని ఫలితార్థుడనైతునో పవిత్రమైన ఆ స్వామి వింటినే ఎక్కుపెట్టి భంగము గావించునంతటి కృతజ్ఞుడనా నేను? శివుని వింటినే ఎత్తలేక భంగపడిన నేను ఆ వింటిని తన బాల్యమునని అవలీలగా ఎత్తిపెట్టిన సీతను ఎత్తుకుని శతయోజన వ్యాప్తమైన సముద్రమును లంకించి లంకాపురికి ఎట్లా చేరుతుంది? ధములకి పాటి విచక్షణ జ్ఞానం ఎట్లుండును? యజ్ఞములను ఆచరించియో వీర రణమున మరణించియో అన్నదమ్ములు బావా మరుదులు తండ్రి కొడుకులు స్వర్గమునకేగి
అచ్చట సురవేశల ఆలింగన సౌఖ్యములు అనుభవించుచుండో మీలో మీకు వావి వరుసలు గాని నీతి నియమలు గాని ఎట్లుండును? మీ రట్టి పశు ప్రవృత్తి గల పరమ దౌర్భాగ్యుల చేతనే ఈ లంకేశ్వరుడు కామాంధుడై జానకిని అపహరించిన దుష్ప్రచారములు చేయిచుంటురే గాని ఏ మాత్రము పాప భీతి గలవారైనను ఇట్టి నీచారోపణలు కొడంబడుదురా? అర్ధరాత్రి వరకు వృద్ధాభిషేకము నర్చి అనంతరము భోజనము చెయ్యు మమ్మ నిశాచరులని నీచ కర్ములని హేళన చెయ్యు మీకు దేవతల దుశ్చర్యలు పావనప్రదమయ్యనా? ప్రహ్లాదుడి పౌత్రుడు విరోచన పుత్రుడు మహావదాన్యుడు అయిన బలిచక్రవర్తి చెంతకు యాచకుడు రూపంలో వెళ్ళిన ఆ శ్రీహరి 3 అడుగుల నీల దానముగా స్వీకరించి మాయావి అయి బలిని పాతాళమునకు త్రొక్కి అంతమొందించుట దుష్ట సంహరణయా? నాడా బృందశీలమును హరింప ఆ శ్రీహరి మాయా జలంధర రూపమున జలంధరమునకు అరిదించి చేసిన అకృత్యములు లోక కళ్యాణార్థమా? దూర్తుడు ఓ ఇంద్రుడు నిండు గర్భవతి అయిన లీలావతి శిరోజములు బట్టి బలాత్కారంగా ఈడ్చుకొని పోవుట శిష్టాచారమా? అర్ధరాత్రి వరకు రుద్రాభిషేకము, అర్ధరాత్రి గౌతముని పంచన చేరి కుక్కుటము ఒలి కూసి వేకువయని గౌతముని భ్రమింపజేసి బయటి కంపి అతని రూపంలో అతని సతియగు అహల్యను కూడి వంచన వెల్లడి అయి శాపకతమున తను వెళ్ళ మర్మాంగములుగా మార్చుకున్న ఆ సురాధిపతిగా సిగ్గెక్కులు మృగ్యమైనవా? సురాధిపతికి వచ్చే నీచములు లుప్తమైనప్పుడు అతని ప్రీతికై యజ్ఞ యాగాదులు నర్చు మును జనులకు మ్రొక్కులుడు మీ చేతలు నికృష్టములుగా కమరెట్లుండును. దాశరథి, నా కథంపై నీకు ప్రార్థించిన ఈ తాత్కాలిక భార్యా వియోగ క్లేశం పోరు తోడనో పొందు తోడనో తీరకలదు. కానీ నీ కథంబున ముక్కు చెవులు కోల్పోయి వికృత వైకల్యమునొందిన నా సోదరి నిరంతర వేదన ఇక ఏ నాటికైనను తీరునది కాదే. ఏది ఏమైనను యుద్ధమునకే సిద్ధమై విజయకాంక్షతో ఉన్న నీకు దోషాదోష నిర్ణయం అనవశ్యం. సమరమునకే సిద్ధముగమ్ము. చాటున పొంచి వాలిని బోధించుట కాదు, ఇది అమరలోక విజేతతో సమరం. ఇది అమరలోక విజేతతో సమరము. స్వపర బలములెరగక సమరమునకే సిద్ధమైన మీకు అంత్యకాలం ఆసన్నమైనది. ఇక జరగనున్న సమరమున భీకర భుజబలకు దైత్య వీరుల ప్రతాపాగ్నిలో నీ సమస్త వానర సేన శలభముల వలె భస్మమగుట నిశ్చయము, నిస్సందేహం. అచంచల తప ప్రభావకలితుడై అనన్య సామాన్య అనేక వర విభాషితుడై అవక్ర విక్రమ పరాక్రమముడు పురందరుని జయించి ఇంద్రజిత్తు నోమమోదిన నా కుమారుడు మేఘనాదుండు అంపర మార్గమున నిలిచి జలధరముల భూతలమునకు బెడదోయిచుండు. నీ కోతి మూకంతయు నల్లులట్లు నలగకుండునా? మత్తమధేప సన్నిప దోర్దర్ప తేజుండకు మత్ సహోదరుడు కుంభకర్ణుండు నీ కపిసేనల మొత్తమును సత్తువ మొత్తు నత్తరి బిత్తరబోయి తత్తరమ్మున పరుగులెత్తకుండునా? ప్రళయకాల రుద్రతేజ స్వరూపులకు దైత్య వీరులు మద్భ్రాతృపుత్ర పౌత్ర ధకిల బంధు మిత్ర పరివారములు అనివార్య శర పరంపరలను కురిపించుతారు. నీవు నీ తమ్ముడు ప్రాణాలర్పించుటయో లేక పాదాక్రాంతులగుటయో గాక తిరిగి గృహోన్ముఖులగుట కల్లా. అస్మదక్షిణ శౌర్యమున మహేశ్వర దత్త వర ప్రాబల్యమున స్వగర్భగుప్త సురాభాండ ప్రభావమున ఈ లంకేశ్వరుడు నిర్భయుడు, నిరంకుశుడు. దివాకర నిశాకర గ్రహ కుటుంబములు గతులు తప్పుగాక సప్త సాగరంబులల్లకు లోలములై జగత్ ప్రళయంబు సంభవించుగాక భూన బొందరాళంబులు బంతులట్లలాడుగాక మహగ్నిగోళములు ప్రజ్వరిల్లి శాకోప శాఖ శిఖల త్రిభువన భస్మీభూతమనర్చుగాక. జగజ్జేగీయమానమై యశో విభాసితంబైన నా మండోదరి మాంగళ్య సౌభాగ్యం చెక్కు చెదరదు. ఒకవేళ స్వాభిమానము వీడి శత్రుపక్షము వహించిన భ్రాతృద్రోహి ఆ విభీషణ హతకుడి కథంబున మరణమే నాకు ప్రాప్తించిన అది నా యశస్సును మహోన్నతమునర్చునే గాని నా జీవితమునకు కలంకమెంత మాత్రమును కాదు. ఇక ప్రారంభింపనున్న ఈ దైత్య
స్వేచ్ఛ వీర విహార క్రీడ యథావిధిగా జరగవలసినదే. అసంఖ్యాక వానర కంఠ రక్త ప్రవాహముడు ఈ లంకాస్థలి సుష్ణాత కావలసినదే. ఇక విధాతయే వలదని వారితులను ఈ సమరం అనివార్యము. దైత్య యోధులారా, మోహరమునకు సిద్ధమై మ్రోగింపుడు యుద్ధబేరి, మ్రోగింపుడు యుద్ధబేరి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.